డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు ఇవాళ రాబోయే 5 సంవత్సరాలు అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్. దానికి సంబంధించి విద్యార్థుల్లో స్కిల్స్ని పెంపొందింపజేయటం, అలాగే ఇక్కడ ఆ వనరులు, మానవ వనరులను కూడా అభివృద్ధి చేయటం, అలాగే ఇండస్ట్రీస్ కానీ అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానీ రావడం ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. మా టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో, క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కూడా ఇవాళ ఇనిషియేటివ్గా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకునేది ఇది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది పునాది కాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి శేషారెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, సూపర్ మనం చూసాం 1 ఇయర్లో ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు, విధ్వంసాలు చేశారు, అంతా అస్తవ్యస్తం చేశారు. అసలు పరిపాలన లేదు, ఎవరికి సమస్య చెప్పుకోవాలని తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సంవత్సర కాలంగా పరిపాలన మొత్తం కూడా ఒక మార్గంలో పెడుతూ అటు కేంద్ర సపోర్ట్ కూడా తీసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలమైపోయినటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇవాళ పెన్షన్స్, ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా, ఈ దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్లు, పెంచినటువంటి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి దాదాపు ఇప్పటికి 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. దాదాపు 67 లక్షల మందికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే. ఇవాళ రాబోయే కాలంలో మరి ఏదైతే ఉచిత బస్సు కానీ ఈ నెలలోనే బహుశా ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ ఇంత చక్కటి పరిపాలన జరుగుతూ ఉంటే ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేతకానటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి కులమనో మతమనో ఏదో ఒక వంక పెట్టి ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ మొన్న చూసాం, మొన్న పల్నాడులో వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అన్ని వర్గాల్ని కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని ఇవాళ అనుకున్నటువంటి అన్నీ కూడా సాధించుకుంటూ ప్రజలకు ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించే దాంట్లో ముందుకెళ్ళిపోతామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు జిల్లాలో మీరు మంత్రిగా ఉన్నారు. గతంలో ఈ జిల్లాలో వెలుగున్నటువంటి కొడాలని కానివ్వండి, వంశీ కానివ్వండి, పేరు నాని కానివ్వండి, ఒక సంవత్సరంగా కాలంగా వారి రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా లేరు. కానీ గత వారం రోజుల క్రితం నుంచి వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు కంబ్యాక్ అయ్యారు, మళ్ళీ మా పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. వాళ్ళు వైసీపీ రాజకీయంగా పూర్వవైభవం సంతరించుకుంటుందని మీరు అనుకుంటున్నారు? చూశారు కదా, ఇప్పుడు 151 అని చెప్పి విరవీగారు, ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా. ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులకి అసలు మాట్లాడే హక్కు ఉందా? అసలు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డే ఒక ఆలోచన విధానాల్లో మనం చూసాం గతంలో చేసినటువంటి విధానం. ఏదన్నా ఎవరన్నా తప్పులు మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా ఇక్కడే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆ రోజున తీసుకొచ్చి వాళ్ళకి అందలం ఎక్కించారు, మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే దోచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేరుని నాని బియ్యం కొట్టేశాడు, 8,000 బస్తాలు బియ్యం కొట్టేశాడు. ఇవాళ ఆయన వచ్చి అతనితో మాట్లాడిస్తారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకేముంటే చెప్పండి. ఇవాళ అసలు మాట్లాడే హక్కు ఉందా మీకు? మీరే చెప్పారు కదా, బియ్యం పోయినాయి అని చెప్పారు. బియ్యం పోయి డబ్బులు కట్టేస్తే దొరలైపోతారా? దొంగే కదా. ఇవాళ వాళ్ళు వచ్చి నీతి కవర్లు చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వీళ్ళు ఎన్ని అనుకున్నా ఇది జరగవు. ఖచ్చితంగా మేము జిల్లా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. అందరం కూడా మా 7 ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీ గారు కానీ అందరం కూడా ఎలా జిల్లాలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం.
ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు ఎగ్గొట్టు తిరుగుతున్నాడు. ఇవాళ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే చెప్పమనండి, వాయిదాలకు వెళ్ళమనండి, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎదుర్కొనమనండి. మా మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ మమ్మల్ని అరెస్టులు చేయించడం చేశారు.